నా పేరు మారేడు మోహన్. భారతీయ ఎస్సీ ఫోరం తరఫు నుండి నేను ఇక్కడ ఈ యొక్క సభలో కొన్ని విషయాలను సవాళ్లు మరియు సమాధానాలు అనేటువంటి టాపిక్ మంచిగా అనిపించింది. సో ఒకసారి ఎస్సీ సామాజిక వర్గము కింది స్థాయిలో నాకున్న పరిజ్ఞానం మేరకు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళ గురించి, దానిపైన మనం చేయగలిగిన దాని గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మిగతా సమాజాలకు కూడా అది మంచిగా అనిపిస్తే అందరూ మనం హిందూ సమాజం యొక్క బాగు కోసం మనం అందరం కూడా పాటుపడవచ్చు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ముందుగా హిందూ దళితులు అనేటటువంటి టాపిక్ చాలాసార్లు ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. హిందూ దళితుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఈరోజు నిజమైనటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఎవరున్నారు సమాజంలో అంటే హిందూ దళితులే. దోపికా కుత్త నా ఘాట్ నా గరక నా ఘాట్కా అనే సామెత ఉంటాం కదా, అట్లా హిందూ దళితుల పరిస్థితి ఎట్లయిందంటే, అటు హిందూ దళితులకు ఏమైనా అయితే ఒకవైపు దళిత సంఘాలు వస్తలేవు, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సమయాభావాన్ని పెట్టుకొని నేను షార్ట్ కట్లో ఫినిష్ చేస్తా. హిందూ దళితులకు ఏమైనా అయితే అటు దళిత సంఘాలు రావు, ఎక్కడో అడపా తప్ప. అట్ ది సేమ్ టైం పూర్తి స్థాయిలో వాళ్ళ పైన పోరాటం చేసి ఏమైనా న్యాయం చేయడానికి ఇటు పూర్తి స్థాయిలో హిందూ సంఘాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు తప్ప, కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప. సో హిందూ దళితుల పక్షాన ఈరోజు హిందూ దళితుల పరిస్థితి ఏమైందంటే, హిందూ దళితులకు వాయిస్ లేకుండా పోతుంది రోజు. సో హిందూ దళితుల పక్షాన మాట్లాడడానికి ఒకటి రెండు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి, చేయట్లేదని నేను అనట్లేదు. కానీ వాళ్ళకు కూడా స్ట్రాటజీ తెలియకనో, లైన్ తెలియకనో, ఏ విధంగా మాట్లాడాలనే సబ్జెక్ట్ తెలియకనో కొంచెం అక్కడక్కడ పొరపాట్లు చేయడం, దానివల్ల మళ్ళీ వెనుకబడిపోవడం, మిగతా వాళ్ళు దగ్గర రాకపోవడం. వాళ్ళ ఉద్దేశము భావజాలం పెద్దగా ఉండొచ్చు, కానీ వాళ్ళకు కొన్ని విషయాల్లో వెనుకబడడం వల్ల హిందూ దళితులకు వాయిస్ లేకుండా అవుతుంది, వాళ్ళ అస్తిత్వం లేకుండా అవుతుంది. నిజమైన రాజ్యాంగము ఇచ్చినటువంటి రిజర్వేషన్ అవుతుందో, రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ అవుతుందో, ఇది వాస్తవానికి నిజమైన దళితులకు రావాలి. నిజమైన దళితులు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి దళితులు. రాజ్యాంగబద్ధమైన దళితులు ఎవరు? హిందువులు, దళితులు, సిక్కులు మాత్రమే. దళితులు, హిందూ దళితులు, బుద్ధిస్టులు, సిక్కులు మాత్రమే. మరి వీళ్ళకి వస్తుందా అంటే, వాస్తవానికి మనము రియాలిటీలో చూస్తే కనుక వీళ్ళకి వస్తలేదు. ఎక్కువ శాతం క్రైస్తవులకు పోతుంది. సరే, మేము క్రైస్తవం విషయంలో కూడా చాలా పోరాటాలు చేస్తున్నాము, పని చేస్తున్నాం. కానీ దానికి ఏ విధంగా క్రాక్ చేయాలనేటువంటి చట్టాలు, అనుకూలమైన చట్టాలు అంత ఈజీగా లేవు మనకు. సో ఈ చట్టాల పైన కూడా మనం కొంచెం హిందూ సంఘాలు తలా ఒక చేతేసి, హిందూ దళితులకు ఏమైనా సమస్య అయినప్పుడు కానీ, లేదా హిందూ దళితులకు కావాల్సినటువంటి వారి యొక్క అస్తిత్వం, వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ చట్టాల మీద కానీ మీరు కూడా బాసటగా ఉంటే హిందూ దళితులకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మా వెనుక యావత్ హిందూ సమాజం నిలబడిందనే కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు హిందూ దళితులు ఎక్కడ పోరు. ఈ గడ్డం అనేది, ఈ భూమి అనేది, భరతమాతం అనేది 100% ఇదే ఫోల్డ్, ఇదే సమాజంలో ఒక భాగమై ఎప్పటివరకంటే అప్పటి మనతో పాటు అంటే హిందూ సమాజంతో పాటు కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక హిందూ దళితుల వాయిస్ గా నేను ఈ ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం, ముఖ్యంగా నిమ్న జాతులలో, ముఖ్యంగా పేద నిమ్న జాతులలో మనము చాలా అందరికీ తెలిసిన విషయాలు, లవ్ జిహాద్, మత మార్పిడి, ఇవన్నిటిపైన మనం మాట్లాడుతున్నాం. లవ్ జిహాద్కి కానీ మత మార్పిడికి కానీ అనేక కారణాలు ఉంటాయి. ఒకటే కారణం ఉంటుంది నేను అనట్లేదు. సో ఈ మధ్య నేను కొంత అబ్జర్వ్ చేస్తున్నటువంటి కారణం ఏంటంటే, నేను ఉండేది కొంచెం బొరగండ ప్రాంతంలో ఉంటాము, బాగా కోర్ స్లమ్ ఏరియా, అది కొంత కోర్ ముస్లిం ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియా, సుమారు ఒక 90 చర్చిలు ఉన్నటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో ఉండి కొంచెం గ్రౌండ్లో మేము చూస్తున్నాము, తిరుగుతుంటాం కూడా గ్రౌండ్లో. నేను చూస్తున్నటువంటి దాంట్లో ఎక్కువ లవ్ జిహాద్కి కారణమవుతున్నటువంటి కారణాలు ఏంటంటే, డబ్బున వర్గాలనేమో మితిమీరిపోయినట్టు చదువు ఎక్కువైపోయి కాకరకాయని కీకరకాయ అన్నట్టు అదో కారణం అయితే, అంటే ఇది నిన్న కేరళ 2 స్టోరీ సినిమాలో చూపించినట్టు మతికి ఏమంటారు సెక్యులరిజం ఎక్కువైపోవడము లేదా లిబరలిజం ఎక్కువైపోవడం అయితే, పేద నిమ్న జాతుల అమ్మాయిలలో ఏమవుతుందంటే, ఈ యొక్క మితిమీరిపోయినటువంటి జీవన శైలి, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మితిమీరిపోయినటువంటి ఆడంబరాలు, పెళ్లిలకు కానీ, ఎంగేజ్మెంట్లకు కానీ, డిన్నర్లకు కానీ, లేదా పిల్లాడు పుడితే కానీ, ఇంకేది కానీ వీటికి మితిమీరి పెడుతున్నటువంటి ఖర్చు ఒక కారణం అయితే, దానికైనా భయంకరమైనటువంటి కారణం ఏంటంటే డౌరీ సిస్టమ్. ఏది మన కట్నం, వరకట్న విధానం. ఈ వరకట్న విధానం ఏందన్నా కొత్త టాపిక్ మాట్లాడుతున్నావు రైట్ వింగ్ దాంట్లో అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను రివర్స్ ఫార్ములాలో చెప్తాను. ఈరోజు హిందూ దళితుల అమ్మాయిలు కాదు, హిందువుల అమ్మాయిల యావరేజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటున్నటువంటి యావరేజ్ ఏజ్ ఎంత ఉంది? 25 to 30. రాజ్యాంగం ఇచ్చిన ఏజ్ అయింది 18. మరి ప్రకృతి భగవంతుడు ఇచ్చిన ఏజ్ అయింది 13. మనం ఈరోజు తింటున్న ఫుడ్ వల్ల మెచ్యూరిటీ వస్తున్న ఏజ్ ఎంత? 9, 10.
రోజు రోజుకు అమ్మాయి శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా హిందూ సమాజం పోగలుగుతుందా? నేను చాలా టెక్నికల్ పాయింట్ మాట్లాడుతున్నా, దయచేసి. పోగలుగుతుందా? హిందూ సమాజం రియాక్ట్ కాగలుగుతుందా? అమ్మాయి శరీరంలో జరుగుతున్న మార్పులు భగవంతుడు మనకు అమ్మాయికి పెళ్లి చేయడానికి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి ఏజ్ యాజ్ పర్ లీగల్ లాంగ్వేజ్ లో ప్యూబర్టీ పీరియడ్ అంటారు. అది 15 years. 15 నుంచి ఇంకో 2 సంవత్సరాలు శరీరం గట్టిగ్గడానికి 17 years పెట్టుకుందాం, 18 years పెట్టుకుందాం. చదువు కూడా అయిపోతుంది 18, 19, 20లో. కనీసం 20లో కూడా మనం పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయికి ఇంకా తర్వాత పెళ్లి చేసే లాభం ఏముంటుంది? దయచేసి ఆలోచించాలి. నేను తప్పైతే క్షమించండి. ఇంత లేటుగా పెళ్లి చేసిన తర్వాత ఒకప్పుడు జనాభా ఎక్కువైపోతుంది, పిల్లల్ని తక్కువగానండి అని చెప్పుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఫర్టిలిటీ సెంటర్లలో లైన్లు కడుతున్న పరిస్థితి వచ్చింది మన హిందువులలో. దానికి కారణమైంది ఆలస్యపు వివాహాలు. ఈ ఆలస్యపు వివాహాలకు కారణమైంది మితిమీరిన కట్నాలు. అది మగపిల్లలు తీసుకునే మగపిల్లలైతేనేమి, ఇచ్చే ఆడవాళ్ళ అనవసరమైన హెచ్చులైతేనేమి. ఈ కట్నాలకు మరి కట్నాలు డబ్బున్నోడు ఇవ్వండి, తప్పులేదు. డబ్బున్నోడు పెద్ద గ్రాండ్గా పెళ్లి చేయండి, తప్పులేదు. వాళ్ళ కూతురుకున్న ప్రేమ డబ్బుతో వెలకట్టలేండి. కానీ వాడిని చూసి కింద పెళ్లిని చూసి నక్కగా పెట్టుకునే పరిస్థితి ఏమవుతుందంటే, డబ్బు లేనివాడు వాని పరిస్థితి ఏమవుతుందంటే, అమ్మ ఆడపిల్ల పుట్టిందా, కట్నం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, గ్రాండ్. ఇప్పుడు కూడా ఒక సివిల్ కేసు, ఆడపిల్ల అన్నదమ్ముల మీద ఆస్తి ఎంత 50 గజాల మీద షేర్ వేసింది, షేర్ కోసం కేసు వేసింది. షేర్ కోసం ప్రాపర్టీలో సమభాగం ఇవ్వాలన్నటువంటి చట్టాలు ఉన్న ఈ రోజుల్లో కట్న కానుకలు కూడా ఆడపిల్ల బరువు మీద, బతుకు మీద ఎంత బరువు అవుతున్నాయంటే హిందూ సమాజము ఆడపిల్లల్ని కనడానికే భయపడుతుంది. నేను తప్పైతే నేను చెప్పండి, ఇస్ దిస్ రైట్ ఆర్ నాట్? ఆడపిల్లల్ని కనడానికే భయపడుతుంది. అసదుద్దీన్ ఓవైసీ ఒక గొప్ప మాట అన్నాడు, ఔరత్ బచ్చీ కా షాదీ చాయ్ సమస్య పే హోనా అని. మనకంత దమ్ముందా చాయ్ సమస్య మీద ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపించడానికి? ఎందుకంటే మన టార్గెట్ ఏందో మనకు అందరికి తెలుసు, కొత్తగా చెప్పడానికి అవసరం అందరి మీద అవ్వలే. ఇక్కడ మనము ఆ హిందూ ఆడపిల్ల జీవితాన్ని బరువు నుంచి వరంగా మార్చుకోలేమా? ఈరోజు హిందూ సమాజంలో ఇంతమంది మనం ఉన్నామంటే ఒక ఆడబిడ్డ, ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టి వచ్చిన వాళ్ళమే. ఈ యొక్క తల్లి గర్భానికి మనం అడ్డుకుంటున్నాం. ఏంటి? మన కట్నాలు, మన ఖర్చులు, మనకున్న హెచ్చుల వల్ల. ఆ 20 ఏళ్లలో పెళ్లి చేయాల్సిన పిల్లకు మనకి కట్టాలు, ఖర్చులు లెక్కలు పడి ఆ పిల్లతో చదువు అయిపోయినాక 10 ఏళ్ళు జాబ్ చేపించి 30, 32, 35లో పెళ్లి చేస్తున్నాం. పిల్ల కొంచెం మంచిది అయితేనేమో వెయిట్ చేస్తుంది, లేదా తొందరపడితేనేమో ఏమవుతుందో మీ అందరికి బాగా తెలుసు. ఇది పెద్ద సమస్య అని నేను భావిస్తున్నా. దీనిపైన ఇంకా ఎలాబరేట్ చెప్పాలని కానీ సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నా. కాబట్టి ఈ కట్నము మన యొక్క జీవనశైలి. పిల్లడు పుడితే 2 లక్షలు పెట్టి బర్త్డే చేయాలా, డిన్నర్కి 10 లక్షలు పెట్టాలా? ఒక సగటు ముస్లిం, పేద ముస్లిం ఇంట్లో పెళ్లి 2-3 లక్షలలో అయిపోతుంది. జోడకరకం సామాన్లు అన్ని కలిపి 50,000 అయితే ₹1,00,000 తిండికి, మిగతా 50,000 మిగతా ఖర్చులు, హాల్ వగేరా. మన దాంట్లో గరీబన్ పెళ్ళైనా కూడా 10 లక్షలు ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ అని పెళ్ళైతే 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుతో మనము ఇంకో 2 పిల్లల్ని ఎక్స్ట్రా కానీ వాళ్ళకి మంచి చదువులు చెప్పించి ఈ జనాభా పెంచవచ్చు, ఈ భారతదేశాన్ని ఎక్కడ పోకుండా చేయొచ్చు. ఈ రోజు హిందువుల మెజారిటీ జనాభా ఉందని మనం అందరం జబ్బలు ధరుస్తున్నాం కదా. ఇది మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి గొప్పతనం కూడా కాదు. ఇది కేవలం ఏమాత్రం హిందూ ధర్మం పట్ల ప్రేమ ఉన్నా లేకున్నా, ఏమాత్రం హిందూ ధర్మం రక్షణ పట్ల అవేర్నెస్ ఉన్నా లేకున్నా, జస్ట్ ఒక పిల్లల్ని కనాలే, మంచిగా దేవుడు ఇస్తుండే పిల్లల్ని కనాలనే ఒక ఎకో సిస్టమ్ మనకు ఉన్నాయే. ఆ మన పెద్దలు పూర్వీకులు ఎవరుతుండో 4-5 అన్నారో వాళ్ళ గొప్పతనమే ఇంకా మనం మెజారిటీలో ఉన్నాం. కానీ ఇంత విద్యా విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా మనం ఈ మిస్టేక్ చేస్తున్నామంటే మన భవిష్యత్ తరాలు ఎవరు తిప్పవలసిందే. వాడే వీడే కాదు, చేసే తప్పు మన దగ్గర కూడా ఉంది. వాడు కుట్ర చేస్తుండే ఎట్లాగో, కానీ మన కుట్రకు మనము తప్పించుకోవడానికి మన దగ్గర కవరింగ్ షీల్డ్ ఏముంది? ఏం లేదు. హిందువుల దగ్గర ఎమోషన్ మాత్రమే ఉంది. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఎకో సిస్టమ్ ఉందా? ఒక నిమిషం. ఎకో సిస్టమ్ లేదు. దయచేసి ఆలోచించండి. ఎమోషన్కి ఎకో సిస్టమ్కి తేడా ఉంది. ఈ ఎకో సిస్టమ్ మనం శశిధరన్ అన్నారు, సార్ అన్నారు, నేనున్నా, మనం శాశ్వతంగా బతకం కదా. పోతాం, ఇవాళ ఉంటాం, రేపు పోతాం. శశిధరన్ పోతే ఒక మంచి వాయిస్ పోతుంది, మోహన్ పోతే ఒక మంచి గలం పోతుందేమో, కానీ ఎకో సిస్టమ్ ఎప్పటికి ఉంటుంది. నేను కూడా అందుకే నా మీద కూడా చెప్పిన ఎగ్జాంపుల్. వేరే వాళ్ళు మీరు చెప్తే ఫీల్ అవుతారు, అన్నాం కాబట్టి నేను మీరు చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, అక్కలు కానీ, అన్నలు కానీ, మనమందరం ఈ కెమెరాలు లేకుండా ఒకరోజు హిందువులకు ఒక ఎకో సిస్టమ్ సెట్ చేయలేమా? ఒక ఎకో సిస్టమ్ సెట్ కావాలి. మనలోనే లోపాలు మాట్లాడుకొని ఆ ఎకో సిస్టమ్ కావాల్సిన పరిష్కారాలు, సమాధానాలు మనం సెట్ చేసుకోలేమా? తద్వారా మనం సమాజానికి ఇవ్వలేమా?
నా యొక్క ఈ యొక్క వినతిని కొంచెం నేను షార్ట్ కట్ లో చెప్పినా నాకు చాలా ఎమోషన్ ఉంది ఈ విషయంలో. ఎందుకంటే ఆడపిల్లలు డైవర్సులు ఎందుకు అవుతున్నాయి ఒక అడ్వకేట్ గా నా కల్లారా నేను చూస్తున్నా. వాళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లి చేస్తే అసలు ఆ పిల్లకి అసలు మానసికంగా శారీరకంగా భర్తతో ఏముంటుందో కూడా నేను చెప్పలేని పరిస్థితి. అట్లని చెప్పి వాళ్ళకు ఇంట్లో కూర్చోబెట్టుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు. దీని అన్నిటి కారణం ఏంటంటే డబ్బు. ఈ డబ్బు మనని ఇబ్బంది పెడుతుంది. ఈ డబ్బే మనల్ని పిల్లల్ని కనకుండా చేస్తుంది. దయచేసి ఈ విషయం పైన కూడా పెద్దలు ఆలోచించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.